ఓం శ్రీ సాయి రామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 14వ అధ్యాయము. ఎల్లలు లేని దివ్య మహిమలు. అడవిలోననున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్టమీదనున్న నట్టేటనున్నను మదిని సాయి నిన్ను మరువడెప్పుడు. బాబా, మీరు ఎక్కడ విహరిస్తున్నా సరే మీ కాలికి కట్టబడిన దారం నా చేతిలో ఉన్నదని గుర్తుపెట్టుకోండి అన్నారు షిరిడీ సాయినాథులు. ఆ పిచ్చుకల వంటి జీవుల్ని ఒక్కసారిగా లాగి తన పాదాల దగ్గర పడవేసి చూపుతున్నారు సత్యసాయినాథులు. జాన్ హిస్లాప్ అమెరికా దేశస్థుడు. 16వ ఏట నుండి ఆధ్యాత్మిక దృష్టితో సత్యాన్వేషణ చేయటం ఆరంభించిన గొప్ప సాధకుడు ఆయన డాక్టర్ యానీ బెసెంట్, జిడ్డు కృష్ణమూర్తి, పరమహంస యోగానంద, మహర్షి మహేష్ యోగి, స్వామి శివానంద, బౌద్ధ ఉపాసనా ధ్యాన గురువులు మున్నగు వారితో పరిచయాలు పొంది వారి మార్గాలలో కొన్నేళ్లు ప్రయాణించాడు. చివరకు తన పాశ్చాత్య హృదయంలో ప్రేమ ఎండిపోయి హృదయమంతా శూన్యస్థితిని పొందిందని గ్రహించాడు. 1968లో మొదటిసారిగా సత్యసాయి వారిని గురించి విని పుట్టపర్తి వచ్చి స్వామిని సందర్శించాడు. మొదటి సందర్శనంలోనే ఆయనకు నిజమైన విజ్ఞాన మూలం ఈయనే అనిపించింది. భగవంతుడే ప్రేమ స్వరూపంగా తన హృదయంలో ప్రవేశించినట్లు, ఆ ప్రేమ బాబాయేనని ఆయనకు స్పష్టంగా అనిపించింది. ఫలితంగా ఆయనకు విశ్వమంతటినీ ప్రేమమయంగా దర్శించే దృక్పథం అలవడింది. 1973వ సంవత్సరంలో శివరాత్రి ముందు రోజు సాయంత్రం సత్యసాయి భగవానుడు హిస్లాప్ను మరికొందరిని మైసూర్ రాష్ట్రంలోని బందిపూర్ అడవులలోనికి తీసుకుని వెళ్లారు. మధ్యాహ్నానికి అందరూ అరణ్యంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. సాయంత్రం గోధూళి వేళ కొందరు ఆటవికులు దారి చూపిస్తూ ఉండగా చాలా దూరం నడిచి చివరకు ఒక చిన్న నదీ గర్భంలోని ఇసుక వాగు దగ్గర అందరూ కూర్చున్నారు. స్వామి తన ప్రక్కనున్న పొదలోని 2 పచ్చని పుల్లలు విరిచి ఒకదానిపై ఒకటి చేర్చి, ఇదేమిటి అన్నారు. స్వామి, అది సిలువ అన్నాడు హిస్లాప్. బాబా వాటిని అరచేతి వేళ్లతో మూసి మెల్లగా 3 సార్లు ఊదారు. చేయి తెరచి చూస్తే సిలువపై క్రీస్తు బొమ్మ. దానిని స్వామి హిస్లాప్కి ఇస్తూ, ఇది క్రీస్తు నిజంగా దేహత్యాగం చేసినప్పుడు ఉన్న యథార్థ స్థితి. చిత్రకారులు ఊహించినట్లు, చరిత్రకారులు వర్ణించినట్లు కాదు. ఆయనకు 8 రోజుల నుంచి ఆహారం లేదు. ఆయన కడుపు లోపలకు పోయి పక్క ఎముకలు కనబడుతున్నాయి అన్నారు. హిస్లాప్ సిలువ వంక చూశాడు. ఆయనకు నోట మాట రాలేదు. అప్పుడు భగవాన్ బాబా, ఈ సిలువ నిజంగా క్రీస్తును సిలువ చేసిన కర్రలోనిది. 2000 సంవత్సరాల క్రితం నాటి ఈ కర్రను వెతకటానికి కొంత సమయం పట్టింది. ఆనాడు క్రీస్తును సిలువ వేసిన ఈ కర్ర కోసం చూస్తే ప్రతి ముక్క విచ్ఛేదం అయిపోయి మూల ప్రకృతిలో కలిసిపోయి ఉంది. ఆ మూల ధాతువుల్ని వెతికి తెచ్చి సిలువకు సరిపడేంత కాగానే దీనిని చేశాను. ఈ రూపం క్రీస్తు మృతి చెందినప్పటిది అన్నారు. కొద్ది వారాల తరువాత హిస్లాప్ దంపతులు మెక్సికో చేరుకున్నారు. హిస్లాప్ ఆ సిలువను తీసుకుని వెళ్ళి పురావస్తు నిపుణుల చేత ఆ కర్ర ఎప్పటిదో నిర్ధారింపమని కోరాడు. వారు దానిని జాగ్రత్తగా పరీక్షించి అది 2000 సంవత్సరాల నాటిదని నిర్ణయించారు. ఆ సిలువ బాగా చిన్నదిగా ఉండటం వల్ల సూక్ష్మమైన ముఖ కవళికలు స్పష్టంగా కనిపించటం లేదు. అప్పుడు హిస్లాప్ మిత్రుడు వాల్టర్ వుల్ఫ్ ఆ సిలువ మీద ఉన్న క్రీస్తును ఒక్కొక్క భాగము ఫోటో తీసి వాటిని రంగులలో పెద్దవిగా చేసి తీసుకువచ్చాడు. ఆ చిత్రం కరుణతో కరిగించి వేసేటట్లుగా ఉంది. వాటిని వరుసగా టేబుల్పై పెట్టి ఆ విగ్రహంలోని శిల్ప నైపుణ్యం చూస్తూ సత్యసాయి పరమాత్ముని సృష్టి శక్తిని తలుచుకుంటూ వారంతా ఆశ్చర్యపడుతున్నారు. అప్పటి వరకు ఆ రోజు మెక్సికో తీరమంతా ఆకాశం నిర్మలంగా ఉంది. అటువంటిది ఏ హెచ్చరిక లేకుండా పెద్ద ఉరుము ఉరిమింది. అప్పటి వరకు మేఘాలు లేని చోట నల్లని మేఘాల మధ్య తళుక్కుమని మెరుపు మెరిసింది. గాలి వేగంగా వీచి కిటికీ అద్దాలు పగిలిపోతాయేమోననిపించింది. గుమ్మాల తెరలు ఎగిరిపోతున్నాయి. అప్పుడు హిస్లాప్ భార్య వెంటనే,
ఈవేళ శుక్రవారం. ఇప్పుడు సాయంత్రం 5 గంటలైంది. క్రీస్తు శిలువపై పోయిన రోజు శుక్రవారం. వేళ కూడా ఇదే. ఇప్పుడు జరుగుతున్నవి బైబిల్లో వర్ణింపబడ్డాయి అంటూ గబగబా బైబిల్ తెచ్చి చూస్తే అందులో క్రీస్తు తనువు చాలించిన వేళ ఉద్ధృతమైన తుఫాను వచ్చి ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. గదిలోని తెరలు ఎగిరిపోయాయి అని ఉంది. అందరికీ వారి ఊహకు అందని అద్భుతాన్ని దర్శించిన ఆనందం కలిగింది. మర్నాడు శాండియాగో ట్రిబ్యూన్ అనే దినపత్రికలో శాండియాగోలో అకస్మాత్తుగా తుఫాన్ వచ్చిన తీరు గురించి ఆశ్చర్యంగా ప్రకటింపబడింది. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తును సిలువ చేసిన నాటి వాతావరణం పునరావృతం కావటానికి భగవాన్ బాబా ఇచ్చిన సిలువకు ఏదో శక్తివంతమైన సంబంధం ఉన్నదని హిస్లాప్ అతని మిత్రులు భావించారు. ఈ వివరాలు డాక్టర్ ఫానిబుండా బాబాకు వెళ్ళి చెప్తే బాబా అతను నిజంగా జరిగిన సంఘటనలే, వారు అనుకున్నది నిజమే అని దృఢపరిచారు. అల్ డ్రక్కర్ మహాశయుడు అమెరికాలో రక్షణ శాఖలో మిసైల్ శతఘ్నుల ప్రయోగ కేంద్రంలో ఏరోస్పేస్ ఇంజనీర్గా ఉన్నాడు. ఆయన అమెరికా వాయుసేనలో అంతరిక్ష ప్రయోగ విభాగమైన నాసా కేంద్రంలోనూ సలహాదారుడు కూడా. కొన్ని సంవత్సరాల క్రితం ఆల్ డ్రక్కర్ ఒకసారి తన మిత్రునితో కలిసి ఒక చిన్న విమానం తీసుకొని కాస్త విశ్రాంతిగా ఉంటుందని, పచ్చని ప్రకృతి దృశ్యాలతో కాస్త మనస్సు బాగుంటుందని సియారా నివేడా పర్వతాల మీదకు విహారానికి బయలుదేరాడు. నిజానికి వారు ఏ ప్రత్యేకమైన కార్యక్రమం లేకుండానే బయలుదేరారు. సుమారు 45 నిమిషాలు గడిచాయి. 150 మైళ్ళు ప్రయాణం చేశారు. చక్కని ప్రకృతిని చూస్తూ వెళుతున్న వారికి ఒక్కసారిగా ఎదురుగా కనిపించిన దృశ్యం భయం పుట్టించింది. కారు మబ్బుల సమూహం ఉరుములతో మెరుపులతో సుడిగాలి వేగంతో తమ విమానం వైపు రావటం గమనించాడు ఆల్ డ్రక్కర్. వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించాడు. ఆశ్చర్యం! అటువైపు కూడా నల్లని మబ్బులు గోడ కట్టినట్లు ఏర్పడ్డాయి. ఆ భీకర వాతావరణం మధ్యలో ఆ చిన్న విమానం తట్టుకొనలేక తలక్రిందులయ్యే స్థితిలో ఉంది. ఆల్ డ్రక్కర్ ఆ విమానాన్ని స్వాధీనంలో ఉంచుకొనటానికి 2 గంటల పాటు ఆ ప్రతికూల వాతావరణంతో పోటీ పడసాగాడు. ఆ ప్రాంతంలో నేల మీద 1200 అడుగుల ఎత్తులో పర్వత శిఖరాలున్నాయి. అందువల్ల విమానాన్ని క్రిందకు రానీయకుండగా మేఘాల సమూహం దాటి పై ఎత్తుకు తీసుకువెళ్ళటానికి ఆల్ డ్రక్కర్ ఆ ఇంజిన్తో పోరాడసాగాడు. ఆ తీవ్రమైన గాలి, కారు మేఘాలు శక్తివంతంగా విమానాన్ని క్రిందకు నొక్కివేయసాగాయి. ఆల్ డ్రక్కర్ ఆందోళన అధికమైపోయింది. పక్క సీట్లో ఉన్న మిత్రుడు మూర్ఛపోయాడు. ఇక నిరాశ నిస్పృహలతో ఆల్ డ్రక్కర్ సహాయం కోరుతూ రేడియోలో మేడే మేడే అని పెద్దగా అరవటం మొదలుపెట్టారు. ఈ మాటలు నేల మీద కంట్రోల్ ఆఫీస్లో ఎవరైనా విని ఈ విపత్కర పరిస్థితి నుంచి తమను రక్షిస్తారేమోనని అతని ఆశ. ఒకవేళ ఎవరైనా పలికినా ఆకాశంలో ఆ భయానక వాతావరణంలో ఏ మానవుడు సహాయం చేయగలడు? రేడియోలో ఏ జవాబు రాలేదు. ఇక భూ వాతావరణంలో సంబంధాలు తెగిపోయాయని ఆల్ డ్రక్కర్ గ్రహించాడు. తన మిత్రుడు చనిపోయాడో బ్రతికున్నాడో తనకు అర్థం కాలేదు. తన అరుపులకు కేవలం అతని నుంచి ఏ స్పందన కనబడలేదు. అతనికి శ్వాస ఆడుతున్నట్లు కనిపించలేదు. ప్రకృతితో ఈ విధంగా జరుగుతున్న పోరాటంలో క్రమంగా తన ధైర్యము, బలము తగ్గిపోతున్నాయని ఆల్ డ్రక్కర్ గ్రహించాడు. అదే సమయంలో విమానంలో పెట్రోల్ కూడా అయిపోతున్న సూచన కనిపించింది. ఆ చిన్న విమానం ప్రకృతిని ఎదిరించలేకపోతోంది. ప్రకృతిదే పైచేయిగా ఉంది. ఆ గాలి ఉధృతానికి ఆ విమానం కొన్ని భాగాలు విరిగి వేలాడుతున్నట్లు శబ్దమవుతున్నాయి. ఇక తన పని పరిసమాప్తం అవుతున్నదని ఆల్ డ్రక్కర్కి అనిపించింది. ఒక్కసారిగా భగవంతుణ్ణి పిలిచాడు. భగవాన్, నాకు సహాయం చెయ్యి. ఇంక నేను పోరాడలేను. నా పని అయిపోయింది. త్వరగా వచ్చి నన్ను కాపాడు. నాకు చనిపోవాలని లేదు. నేను నీవాణ్ణి. నన్ను నీ ఇష్టం వచ్చినట్లు నడిపించు అన్నాడు. కానీ తాను ఆ పరిస్థితిని దాటగలనని ఆల్ డ్రక్కర్ అనుకోలేదు. క్రమంగా ఆక్సిజన్ తగ్గుతుండటం అతని మనస్సును కలవరపరచసాగింది.
ఆ సమయంలో అకస్మాత్తుగా రేడియో స్పీకర్లో నుంచి బిగ్గరగా స్పష్టంగా, ఆపదలో చిక్కుకున్న విమానంలోకి నా మాటలు వినిపిస్తున్నాయా అంటూ ఒక కంఠం వినిపించింది. అప్పటికి ఆల్డ్రక్కర్ రేడియోలో సహాయం కోసం పిలిచి దాదాపు 1 గంట సమయం అయింది. ఇప్పుడు వినిపిస్తున్న ఆ మాటలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, దృఢంగా, హుందాగా ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆల్డ్రక్కర్కి ఒక్కసారిగా కన్నీళ్లు పెల్లుబికాయి. అతనికి ఎవరో దేవత రక్షించటానికి వచ్చినట్లు అనిపించింది. క్రింద వేలాడుతున్న మైక్రోఫోన్ కోసం వెతకి, దానిని పట్టుకొని స్విచ్ వేసే లోపునే మరల ఆ కంఠం, నా మాట వినిపిస్తున్నట్లయితే విమానాన్ని 60 డిగ్రీలు కుడివైపుకు తిప్పి తరువాత ఎడమవైపుకు త్రిప్పు, భయపడకు, నిన్ను నేను క్రిందకు క్షేమంగా దింపుతాను అని వినిపించింది. సరేనని ఆల్డ్రక్కర్ ఆ ఆకాశవాణి చెప్పిన ప్రకారమే చేశాడు. కానీ తాను సంభాషించే స్థితిలో లేడు. అప్పుడు మరల స్పీకర్లో, నీవు సమాధానం ఇవ్వనక్కర్లేదు, ఇప్పుడు నీవు రీనో విమానాశ్రయానికి 75 మైళ్ళ దూరంలో ఉన్నావు, ఏమీ భయం లేదు అని వినిపించింది. 75 మైళ్ళంటే వాతావరణం సరిగ్గా ఉంటే ఇంకా 30 నిమిషాల ప్రయాణం. కానీ విమానంలో పెట్రోలు సూచిక ప్రకారం పెట్రోలు ఇంకా 10 నిమిషాలు మాత్రమే వస్తుంది. అయినా ఆల్డ్రక్కర్ ఏమీ ఎదురు అడిగే స్థితిలో లేడు. ఆ దివ్యవాణి చెప్పినట్లు చేస్తున్నాడు అంతే. ఆ ప్రతికూల వాతావరణంలో, ఆ అస్తవ్యస్త పరిస్థితిలో ప్రశాంతంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసం నింపుతూ ఆ కంఠస్వరం వినిపిస్తూనే ఉంది. విమానాన్ని ఎలా నడపవలసింది తెలుపుతూనే ఉంది. ఇక స్పీకర్ నుంచి చివరిసారిగా మాటలు వినిపించాయి. నీవు ఇదే విధంగా ముందుకు వెళితే 12 నిమిషాలలో ఈ మేఘ వలయాన్ని దాటుతావు. అప్పుడు నీకు రీనో విమానాశ్రయం కనిపిస్తుంది. విమానాన్ని ఇక క్రమంగా క్రిందకు దింపటం ఆరంభించు. ఇక నేను ఉంటాను. గుడ్ బై, గుడ్ లక్. అంతే. తానెవ్వరో చెప్పనేలేదు. సరిగ్గా 12 నిమిషాల తర్వాత ఆ తుఫాన్ మేఘాల నుంచి బయటపడగానే క్రింద తెల్లని మంచుతో నిండిన రీనో విమానాశ్రయం కనిపించింది. చక్రాలు భూమికి ఆనటానికి కొన్ని క్షణాల ముందు ప్రక్క సీట్లో పడి ఉన్న మిత్రుడు కళ్ళు తెరచి కూర్చున్నాడు. విమానం నేలపై ఆగటంతోటే ఒక జీప్ వచ్చింది. ఇద్దరూ దాంట్లో ఎక్కి కంట్రోల్ ఆఫీస్లోకి వెళ్లారు. అక్కడి కంట్రోలర్ ఆశ్చర్యపడి, మీరు ఎలా వచ్చారు? ఏమిటి? రడార్లో ఏ విమానము వస్తున్నట్లు మాకు సమాచారం లేదు. కొన్ని క్షణాల ముందు వరకు విమానాశ్రయం అల్లకల్లోలంగా ఉంది. మీరు ప్రాణాలతో ఎలా వచ్చారు? విమానం ఎలా దింపారు ఇక్కడ? మీరు బ్రతికి రావటం పెద్ద వింతగా ఉంది అన్నాడు. మంచు తుఫాను ముంచుకు వస్తున్నందున మీరు విమానాన్ని తీసుకుని దక్షిణంగా మెక్సికో వైపుకు వెళ్ళమని అక్కడి విమానాశ్రయ అధికారులు ఆల్డ్రక్కర్కి సలహా ఇచ్చారు. వెంటనే విమానం కాస్త రిపేర్లు చేసుకుని ఇంధనం నింపుకొని అదే విమానంపై మెక్సికో సరిహద్దులలో దిగారు. అక్కడ సరిహద్దులలో ఎవరైనా ఆశ్రయం ఇస్తారేమోనని చూస్తే తీరా వారు చేరుకున్న చోట ఇందిరాదేవి యోగాశ్రమం భవనం అంతా లైట్లు వేసి ఉన్నాయి. పిలిస్తే ఎవరూ పలకలేదు. వారిద్దరూ గేట్ తీసి నిదానంగా లోపలకు ప్రవేశించారు. చక్కని సంగీతంతో పాట వినిపిస్తోంది. ఆ శబ్దం వినిపిస్తున్న గది తలుపు తీసి చూస్తే లోపల ఒక బృందం ఎర్రని అంగీతో ఉన్న ఒక మహాత్ముని ఫోటో ముందు నిలబడి హారతినిస్తున్నారు. ఆ ఫోటో అంతా విభూతి నిండి ఉంది. వెంటనే ఆల్డ్రక్కర్కి ఫోటోలోని ఆ వ్యక్తికి, తుఫానులో విమానంలో తనకు వినిపించిన స్వరానికి ఏదో అనుబంధం ఉన్నదని అనిపించింది. అతను ఇందిరాదేవి ద్వారా సత్యసాయి మహాప్రభువు దివ్యలీలలు విన్నాడు. వెంటనే కొద్ది రోజులలోనే భారతదేశం వచ్చి ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధికి చేరుకున్నాడు. స్వామి స్వరం విని ఆనాడు ఘోరమైన తుఫాన్లో విమానంలో వినిపించింది సత్యసాయి భగవానుని స్వరమే, ఈ మహాత్ముడే తనను కాపాడింది అని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రశ్న స్వామిని అడగాలని అనిపించలేదు. అడగవలసిన అవసరం కలుగలేదు. కారణం, అందుకు సాక్ష్యంగా ఎన్నో దృష్టాంతాలు కనిపించాయి. ఆల్డ్రక్కర్కు పుట్టపర్తిలో తనతో పాటు గదిలో ఉన్న ఒక భారతీయుని అనుభవాలు వినగానే
అవి సరిగ్గా తన అనుభవాల వలనే ఉండేటప్పటికీ ఆల్డ్రక్కర్కి సందేహాలు తొలగిపోయి శాంతి చేకూరింది. నన్నే పేరుతోనైనా పిలవండి, అన్ని పేర్లు నావే అని అభయమిచ్చిన స్వామి 15,000 మైళ్ళ దూరంలో ఆకాశంలో ఆపదలో ఆల్డ్రక్కర్ చేసిన ప్రార్థన విని అతనిని రక్షించి తన మాట ఎన్నటికీ అసత్యం కాదని రుజువు చేశారు. ఇంద్రాదేవి. శ్రీమతి ఇంద్రాదేవి రష్యా దేశంలో జన్మించి భారతీయ యోగ శాస్త్రం నేర్చి భారతీయ నామధేయం ధరించి అమెరికాలోని టెకోటాలో యోగ విద్య నేర్పుతున్నది. ఆమెకు 60 సంవత్సరాల వయస్సులో హవర్డ్ మర్ఫెట్ని మద్రాసులో కలుసుకున్నప్పుడు మొదటిసారిగా ఆయన ద్వారా సత్యసాయి బాబా వారిని గురించి విన్నది. కానీ ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడలేదు. ఆమె ఒకసారి బొంబాయిలో ఛాయాశాస్త్రి కాంతిలాల్ పాండ్యా గారి దగ్గర భృగు సంహిత గ్రంథాన్ని చూసింది. ఆయన ఆమె జీవితం గురించి ఆ గ్రంథంలో పరిశీలించి, నీవు పూర్వజన్మల పుణ్యం వల్ల త్వరలో మహాపురుష దర్శనం చేసుకుంటావు, నీవు ఇప్పుడు ఆయన రక్షణలోనే ఉన్నావు అంటూ మహాపురుషుడంటే భగవంతుడు అని తెలియజేశారు. తరువాత ఇంద్రాదేవి తన 66వ ఏట 1966వ సంవత్సరంలో మొదటిసారిగా సత్యసాయినాథుణ్ణి సందర్శించింది. మొదటి దర్శనంలోనే ఆమెకు స్వామి దివ్యత్వం మీద అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. స్వామి ఇంద్రాదేవికి ఇంటర్వ్యూ ఇచ్చి నీకేమి కావాలి అని అడిగినప్పుడు ఆమె ధనం కానీ మోక్షం కానీ కోరలేదు. స్వామి, నా హృదయంలో జ్యోతిని వెలిగించండి అని ప్రార్థించింది. స్వామి ఆమెకు ఒక లాకెట్ విభూతి సృష్టించి ఇచ్చి, నీకేమి అవసరం వచ్చినా నన్ను అడుగు, నీవెంత దూరంలో ఉన్నా ఆ ప్రార్థన నాకు వినపడుతుంది, నేనెప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు. ఒకసారి ఒక భయంకరమైన కార్చిచ్చు చెలరేగి అమెరికాలోని మెక్సికోలో వేలాది ఎకరాల అరణ్యం, ఇళ్ళు తగలబడిపోయాయి. ఆ మంటలలో అమెరికాలోనూ మెక్సికోలోనూ ఉన్న సాయి నిలయాలు దగ్ధమైపోతాయనుకున్నారు. ఆ మంటల విజృంభణకు అక్కడ గుడారాలలో ఉన్నవారు అన్ని వస్తువుల్ని వదిలివేసి కేవలం ప్రాణాలు దక్కితే చాలుననుకొని కార్లలో ఆ కొండ శిఖరానికి చేరుకున్నారు. వారక్కడ ఒక ఇంట్లో తలదాచుకుని బాబావారిని ప్రార్థిస్తూ 4 గంటల సేపు గడిపారు. ఆ పర్వతం 4 మూలలా చెలరేగిన మంటలు చల్లారిన తరువాత తిరిగి వచ్చి చూస్తే సాయి నిలయం చుట్టూ ఉన్న అడవి అంతా దహించుకుపోయి ఉంది. సాయి నిలయం మాత్రం ఏ మాత్రం అందం తగ్గకుండా ముచ్చట గొలుపుతూ ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ధ్యానపు గదిలో తివాసి తెల్లదనం కూడా కందకుండగా ఉంది. ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ బాబా అక్కడే ఉన్నారని అందరికీ అనిపించింది. ఆ మంటలు చెలరేగినప్పుడు ఇంద్రాదేవి షికాగోలో భగవాన్ బాబా గురించి ఉపన్యసిస్తున్నారు. ఆమె టెలివిజన్లో ఆ మంటల్ని చూసింది. తన యోగా ఫౌండేషన్కి అతి సమీపంలోనే అరణ్యము, ఇళ్ళు కాలిపోతున్నాయని వార్తాపత్రికలలో చూసింది. అయినా ఆమె చలించిపోలేదు. అది భగవానుని సంస్థ. ఆ సంస్థను స్వామి తలుచుకున్నట్లే చేస్తారు. అది దగ్ధం కావాలని సంకల్పిస్తే అలాగే అవుతుంది అనుకున్నది. ఆమె విశ్వాసానికి తగినట్లు సాయి సంస్థ చెక్కు చెదరక నిలిచి ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆమెకు అనంతపురం మహిళా కళాశాల ప్రారంభోత్సవానికి రమ్మని భగవాన్ బాబా దగ్గర నుంచి ఆహ్వానం అందింది. ఆమె మెక్సికో నుంచి వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొని తిరిగి వెళ్ళేటప్పుడు భగవాన్ బాబా ఆమెకు లక్ష్మీదేవి పతకమును సృష్టించి ఇచ్చి, ఇది గృహము కోసం, గృహ భద్రత కోసం, ఇకపై అగ్నిభయం ఉండదు అని ప్రేమతో పలికారు. 1967వ సంవత్సరంలో ఇంద్రాదేవి పుట్టపర్తి వచ్చినప్పుడు ఆమె స్కూల్ విద్యార్థులకు యోగాసనాలు నేర్పింది. అందుకు మెచ్చుకొని స్వామి ఆమెకు ఒక వజ్రపు ఉంగరాన్ని సృష్టించి ప్రసాదించారు. కానీ ఆమె ఆభరణాలు ధరించటం మానివేసిన కారణంగా స్వామి చిత్రమున్న ఉంగరం అయితే ధరించవచ్చునని మనసులో అనుకున్నది. స్వామి ఆమె మనసులోని ఆలోచనను గమనించి ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకొని దానిపై నోటితో ఊదారు. అప్పుడు ఆ ఉంగరం రూపు మారిపోయింది. ఒక చిన్న రాయి, దానిలో స్వామి బొమ్మ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉంగరంలో నీకు కనిపిస్తాను. నీవొక్కదానివే నన్ను చూడగలవు, మరెవరికీ నేను కనబడను.
ఈ ఉంగరంలో చూసినప్పుడు భారతదేశంలో నేను ఆ క్షణాన ఎలా ఉన్నానో అలాగే కనిపిస్తాను అని చెప్పి స్వామి ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగారు. ఇందిరాదేవి కాలిఫోర్నియాలో ఉండగా ఒకసారి ఆ ఉంగరంలోకి చూసింది. తెల్ల కారులో ఆసీనులైన భగవాన్ బాబా ఆమెకు ఆ ఉంగరంలో దర్శనమిచ్చారు. శ్రీవారు ఎక్కడికో వెళుతున్నారు అనుకొని ఆమె డైరీలో రాసుకున్నది. మరొకసారి ఉంగరంలో చూసినప్పుడు బాబా వారు అర్ధచంద్రాకారంలో కూర్చొని ఉన్న భక్తులతో సంభాషిస్తున్నట్లు కనిపించింది. ఆ దృశ్యం ప్రశాంతి నిలయంలోనిది కాదు. ఆ విషయం కూడా ఆమె డైరీలో రాసుకున్నది. తర్వాత ఆమె ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు ఈ 2 విషయాలను కస్తూరి గారిని అడిగింది. మొదటిసారి కనబడిన దృశ్యం స్వామి సంచారంలో ఉన్నప్పటిదని కస్తూరి గారు అన్నారు. స్వామి కారు తెల్లనిది కాదు కదా అని ఇందిరాదేవి ప్రశ్నించింది. స్వామికి అప్పుడున్న కారు తెల్లనిదే అని చెప్పి కస్తూరి గారు ఆమె సందేహాన్ని నివృత్తి చేశారు. రెండవసారి ఉంగరంలో స్వామి కనిపించిన దృశ్యం కేరళలోనిదని కస్తూరి గారు చెప్పారు. 21/11/1970 తేదీ నాడు ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల 4వ అఖిల భారత సమ్మేళనం జరిగినప్పుడు భగవాన్ బాబా సమక్షంలో ఇందిరాదేవి ప్రసంగిస్తూ ఈ సన్నివేశాలను తెలియజేసింది. అప్పుడు కస్తూరి గారు, బాబా వారిని గురించి గూఢచారిణిగా ఉన్నావే అని చలోక్తిగా అన్నారు. ఆ మాటలకు సాయినాథునితో పాటు సదస్సులందరూ పకపకా నవ్వారు. ఇందిరాదేవి అమెరికా ఖండంలో స్వామిని గురించి తెలియజేయడానికి ఫిల్ముల ద్వారా, పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా విస్తృతంగా కృషి చేసింది. దీనివల్ల ఆమెకు ఒక సమస్య ఎదురైంది. ఆమె సమావేశానికి వచ్చిన ప్రతి వారు స్వామి సృష్టించిన విభూతి కావాలని అడిగేవారు. ఆమె భారతదేశం వచ్చినప్పుడు స్వామితో ఈ విషయం చెప్పింది. అప్పుడు భగవాన్ బాబా చేతిలోకి ఎవరో పైనుంచి అందించినట్లుగా మూత ఉన్న అందమైన వెండి భరిణె వచ్చింది. ఇది అక్షయ విభూతి పాత్ర. ఇందులోని విభూతి ఎంతమందికి ఇచ్చినా తరగదు అని చెప్పి అందులోని విభూతిని ఒక కాగితంలో పోసి ఆ పాత్రను చేతితో తట్టారు. ఆ పాత్ర మరల విభూతితో నిండిపోయింది. ఈ విభూతిని వ్యాధులు నయం చేయటానికి ఉపయోగించు అని చెప్పి ఆ భరిణను భగవాన్ బాబా ఇందిరాదేవికి అందించారు. ఆమె తన దగ్గరకు వస్తున్న వ్యాధిగ్రస్తులకు అనేకులకు స్వామి గురించి వివరంగా చెప్పి ఆ అక్షయ విభూతితో వారికి ఆరోగ్యం ప్రసాదించసాగింది. 1969 శివరాత్రికి ఇందిరాదేవి పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి ఆమెను, వాల్టర్ కోవాన్ను, ఆయన భార్య ఎల్సీ కోవాన్ను, మరికొందరిని ఇంటర్వ్యూకి పిలిచారు. లోపల ఆధ్యాత్మిక సంభాషణల అనంతరం 108 ముత్యాలున్న ఒక అందమైన జపమాలను సృష్టించి అందరికీ చూపించారు. స్వామి ఆ జపమాలను ఎవరికి ప్రసాదిస్తారో అని అందరూ ఆతృతగా చూడసాగారు. అప్పుడు స్వామి, ఇది మామూలు జపమాల కాదు, ఎంతో శక్తివంతమైనది. ఇది ఎంత దీర్ఘకాల వ్యాధులనైనా నయం చేస్తుంది. ఇది ఇందిరాదేవి చేసే పనికి అవసరం అని స్వామి ఆ జపమాలను ఇందిరాదేవికి ప్రసాదించారు. ఆమె ఆనంద బాష్పాలతో అందుకుంటూ, స్వామి, ఇది ఏ వ్యాధినైనా తగ్గిస్తుందా అని అడిగింది. పూర్వకర్మ వల్ల వచ్చిన జబ్బులను తప్ప అన్ని జబ్బులను నయం చేస్తుంది. ప్రారబ్ధం వల్ల బాధపడే వారికి నేను కూడా ఏమి చేయను అన్నారు. ఇందిరాదేవి నడుపుతున్న యోగ శిక్షణా కేంద్రంలో జరిగే భజనలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ భక్తులు ఇందిరాదేవిని ఏదైనా మంత్రోపదేశం చేయమని ఒత్తిడి చేసేవారు. వారికి సమాధానం చెప్పలేక ఆమె ఒకసారి స్వామిని ఈ విషయం అడిగింది. అప్పుడు స్వామి, అన్ని మంత్రాలలోకి ఓం విశిష్టమైనది, కానీ అందరికీ ఆ మంత్రమే ఉపదేశం చేయలేవు కదా. నీవెవరైనా మంత్రోపదేశం చేయమని అడిగినప్పుడు నీ చేతికున్న ఉంగరంలో కనిపించే నన్ను అడుగు. అప్పుడు నీ మనసుకు ఏ మంత్రం తోస్తే అది ఉపదేశం చెయ్యి అని నేను ఉపదేశించిన మంత్రమే అవుతుంది అని చెప్పి మంత్రోపదేశం చేసే అర్హతను ఆమెకు అనుగ్రహించారు. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు స్వామిని సందర్శనం చేసుకునే సాధనం, వ్యాధులను నయం చేసే శక్తి, మంత్రోపదేశం చేసే అర్హత,
ఈ మూడింటిని సత్యసాయి భగవానుని దగ్గర నుంచి పొందిన అదృష్టవంతురాలు ఇందిరాదేవి. స్వామి ఈ మూడింటిలో ఏ ఒక్కటి కూడా మరెవ్వరికీ ఇవ్వలేదు. ఫ్రాంక్ బారనోస్కీ అమెరికాలో అరిజోనా విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్. ఆయన కిర్లియన్ కెమెరాతో మనిషి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని అంటే తేజో వలయాన్ని దర్శించి ఫోటో తీయటంలో నేర్పు సంపాదించారు. ప్రతి మనిషికి కొంత తేజస్సు ఉంటుంది. మామూలు మనిషి చుట్టూ ఒక అడుగు దూరం ఉంటే ఆ తేజస్సు మేధావులకు, యోగులకు, మహాత్ములకు 2 అడుగుల మేర ఉంటుంది. ఈ తేజస్సు రకరకాల రంగుల్లో ఉంటుంది. మనిషి ఉత్సాహంగా, శక్తి కలిగి ఉన్నప్పుడు తెల్ల రంగులోను, ప్రేమగా ఉన్నప్పుడు నీలం రంగులోను, మరింత ప్రేమగా ఉన్నప్పుడు గులాబీ రంగులోను, కోపంతో, ద్వేషంతో ఉన్నప్పుడు ఎరుపు రంగులోనూ ఉంటుంది. అయితే ఈ తేజస్సు 10 లక్షల మందిలో ఎవరో ఒకరికి తప్ప సామాన్యంగా మామూలు కంటికి కనిపించదు. కిర్లియన్ కెమెరాలో ఇది స్పష్టంగా కనిపించడమే కాక మానవునిలోని భావోద్వేగాన్ని ఇది ఫోటో తీస్తుంది. బారనోస్కీ ఈ కిర్లియన్ కెమెరాతో ఎందరో దేశాధినేతలను, రాజులను, రాణులను, మత ప్రవక్తలను, ఆధ్యాత్మిక వ్యక్తులను, ఇంకా ప్రపంచంలోని కొన్ని వేల మందిని పరిశీలించారు. అయితే ఎవరికీ ఈ తేజస్సు 2 లేదా 2.5 అడుగులకు మించి లేదు. బారనోస్కీ అమెరికాలో భగవాన్ సత్యసాయి బాబా వారి గురించి కొన్ని పుస్తకాలు చదివారు. స్వామి దివ్యత్వం గురించి విన్నాడు. అయినా ఆయనకు స్వామిపై ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడలేదు. 1977వ సంవత్సరం క్రిస్మస్ నాడు బారనోస్కీ అమెరికాలో ఒకరింటికి వెళ్ళారు. అది సాయి భక్తుల కుటుంబం కావటం వల్ల వారు క్రిస్మస్ పండుగను సాయి భజనలతో జరుపుకుంటున్నారు. అతనికి అది నచ్చక మేడ మీద ఒక గదిలోకి వెళ్ళి దీపం ఆర్పి పడుకున్నాడు. ఆ గదిలో బల్ల మీద సత్యసాయినాథుని ఫోటో, దాని ముందు వెలిగించని ఒక కొవ్వొత్తి ఉన్నాయి. బారనోస్కీ చూస్తూ ఉండగానే ఆ కొవ్వొత్తి దానంతట అదే శబ్దం చేస్తూ వెలిగింది. ఆ గదిలోకి ఎవ్వరూ రాలేదు. దానిని ఎవ్వరూ వెలిగించలేదు. మరి అది ఎలా వెలిగింది అని ఆశ్చర్యాన్ని కలిగించింది అతనికి. ప్రక్కన చిరునవ్వులు చిందిస్తూ స్వామి ఫోటో కనిపించింది. తరువాత సంవత్సరమే 1978లో బారనోస్కీ బెంగళూరులో జరగనున్న ఒక సమావేశంలో పాల్గొనటానికి భారతదేశం వచ్చారు. ఆ సందర్భంగా అతడు దేశమంతా తిరిగి వందల మంది యోగులను, గురువులను కిర్లియన్ కెమెరాతో పరిశీలించారు. కానీ ఏ ఒక్కరి తేజస్సు 2 అడుగులకు మించిపోలేదు. అతడు ఒకనాడు ఉదయం 5 గంటలకు వైట్ ఫీల్డ్లో మొట్టమొదటిసారిగా స్వామిని సందర్శించాడు. స్వామిని చూస్తూనే అతడు నిశ్చేష్టుడయ్యాడు. స్వామి తేజస్సు అనూహ్యమైన రీతిలో దాదాపు 40 అడుగులకు పైగా వ్యాపించి ఉన్నది. భక్తులు భజనలు చేస్తూ ఉంటే ఆ తేజస్సు ఇంకా వ్యాపించిపోతూ స్వామి ఉన్న భవనాన్ని, భక్తుల్ని చుట్టివేస్తోంది. బారనోస్కీ స్వామి తేజస్సు ఎంత ప్రకాశవంతంగా కనిపించిందంటే ఆ చుట్టుప్రక్కల మర్క్యూరీ లైట్లు ఉన్నాయేమోనని అనుమానం వచ్చి అతడు చుట్టూ పరిశీలించి చూశాడు. స్వామి కదులుతూ ఉంటే ఆ తేజస్సు కూడా కదలటం చూసి ఆ తేజస్సు స్వామి నుంచే వస్తుందని నిర్ధారించుకున్నాడు. అప్పుడు వేసవి తరగతులు జరుగుతున్నాయి. 3-4 రోజులు ఈ విధంగా పరిశీలించిన తరువాత ఒకనాడు సత్యసాయినాథుడు అతనిని పిలిచి కొంచెం సేపు ప్రసంగించమని అన్నారు. అప్పుడు బారనోస్కీ తాను పొందిన విశిష్టమైన అనుభూతిని వివరించాడు. నేనొక శాస్త్రజ్ఞుణ్ణి. నేను స్వతహాగా క్రైస్తవుడనైనా నాకు ఆ మతం పట్ల ప్రగాఢమైన విశ్వాసం లేదు. నేను ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ప్రపంచంలోని వివిధ రంగాలలో ప్రసిద్ధికెక్కిన 15,000 మందిని పరిశీలించాను. అయితే ఎవ్వరిలోనూ కనిపించని నిస్వార్థమైన ప్రేమకు సంబంధించిన గులాబీ రంగు తేజస్సు సత్యసాయి బాబా వారిలో నాకు కనిపించింది. ఆ తేజస్సు ఈ హాల్ అంతా ఆవరించి కనుచూపు మేర అంతటా ప్రవాహంలా అలుముకొని ఉంది. ఆ గులాబీ రంగు తేజస్సులో
బంగారు, వెండి రంగులలో ఉన్న కాంతులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి తేజస్సు గల వ్యక్తిని నేనింతకు ముందు ఎక్కడా చూడలేదు. ఈయన సంపూర్ణంగా ప్రేమమూర్తి. స్వామి మన దగ్గరకు వచ్చి మనలను స్పృశించినప్పుడు ఆ తేజస్సు మనలో ప్రవేశించి మనం ఆ కాంతిలో మునిగిపోతున్నాము. ఈయన నడిచే ప్రేమ స్వరూపమే. ఇప్పుడు ఇలా ప్రసంగిస్తున్నప్పుడు నేను వణికిపోతున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా! కానీ నేను వణికిపోతున్నది భయం వల్ల కాదు. ఆయన చుట్టూ ఆవరించి ఉన్న ఆ తేజస్సు నన్ను అత్యంత ఆశ్చర్యచకితుడిని చేస్తున్నది అన్నాడు. స్వామి ఆ శాస్త్రజ్ఞునికి ఒక వజ్రాల ఉంగరం సృష్టించి ఇచ్చారు. స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి అతని 12 నెలల వయస్సు గల మనుమడి గురించి మాట్లాడుతూ, నీవు అమెరికా వెళ్ళి మీ ఇంటికి చేరుకున్న రోజునే నీ మనుమడికి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ విజయవంతమై పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు అని అతడు ఏమీ అడగకుండానే చెప్పారు. కానీ బారనోస్కి ఈ మాటలు నమ్మలేదు. కారణం, తన మనుమడికి కొన్ని సంవత్సరాల తరువాత ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. విచిత్రంగా తానింటికి చేరిన రోజునే తన మనుమడికి ఆపరేషన్ జరిగిందని తెలిసింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ భారతీయుడు. ఆ డాక్టర్కి జరిగిందంతా చెప్పి బారనోస్కి స్వామి తనకు ప్రసాదించిన వజ్రపు ఉంగరం చూపించాడు. స్వామి చెప్పినట్లుగానే అతని మనుమడు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు. స్వామి సర్వజ్ఞత్వానికి అతడెంతో ఆశ్చర్యపడ్డాడు. దివ్య శక్తిని శాస్త్రీయ పరికరంతో పరిశోధించి స్వామి ప్రభావాన్ని మరొక్క మాటు లోకానికి చాటిన ధన్యుడు బారనోస్కి మహాశయుడు. ఆర్తాంగ్ జూమ్ సాయి 1944-45 ప్రాంతాలలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు థాయిలాండ్లోని బ్యాంకాక్ నగరంలో ఒక ఇంటి ముందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రత్యక్షమై ఆ గృహిణిని పిలిచి ఆమెకు విభూతి సృష్టించి ఇచ్చి దానిని వారింటిపై చల్లమని వారి భాషలో చెప్పి అదృశ్యమయ్యారు. ఆమె ఆ విభూతిని చూసి అది తెల్లని ఇసుక అనుకొని, సరే ఎందుకు ఆ విధంగా చెప్పారో అని దానిని తన ఇంటిపై చల్లుకున్నది. మరికొద్ది నిమిషములకు శత్రుదేశాల యుద్ధ విమానాలు వచ్చి ఆ ప్రాంతంపై బాంబులతో దాడి చేయగా ఆ ఒక్క ఇల్లు తప్ప మిగిలినవన్నీ ఆ దాడిలో నాశనమయ్యాయి. ఆ తరువాత కొన్నాళ్లకు ఆ ఇంటిలో జన్మించిన బాలునికి ఆర్తాంగ్ జూమ్ సాయి అని పేరు పెట్టారు. ఆర్తాంగ్ తన 26వ ఏటనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంగ్లండ్లో సైన్స్లో డాక్టరేట్ తీసుకుని థాయిలాండ్లో కొందరు మంత్రులకు సలహాదారుగా పనిచేసి చివరకు స్పేస్ రీసెర్చ్ సెంటర్కి డైరెక్టర్గా నియమింపబడ్డాడు. 1983వ సంవత్సరంలో అమెరికా నాసా కేంద్రాల వారు కుజగ్రహం పైకి మానవులు లేకుండా పంపే ఒక రాకెట్ తయారు చేసే సైంటిస్ట్ కోసమై ప్రకటన చేశారు. ఆర్తాంగ్ జూమ్ సాయి దానికి దరఖాస్తు చేశాడు. కుజగ్రహం పరిధిలో ప్రవేశించగానే రాకెట్ మండిపోతుందని, ఆ విధంగా ఆటంకం కలుగకుండగా ఆ రాకెట్ కుజగ్రహంపై దిగి అచటి మట్టిని భూమికి తీసుకురావాలని నాసా కేంద్రం వారు ఈ సైంటిస్ట్ని కోరారు. ఇక్కడ భూమి మీదనే ల్యాబొరేటరీలో కుజగ్రహాన్ని అదే వాతావరణంలో తయారు చేసి దాని మీదకు కృత్రిమంగా తయారు చేసిన రాకెట్ని ప్రయోగించి చూడటానికి ఏర్పాట్లు జరిగాయి. దానికయ్యే ఖర్చునంతా నాసా కేంద్రమే భరించటానికి సిద్ధపడింది. ఆర్తాంగ్ కొద్ది నెలలలోనే ఒక రాకెట్ని తయారు చేసి ల్యాబొరేటరీలోని కుజగ్రహంపై ప్రయోగించాడు. కానీ నాసా కేంద్రం వారు భావించినట్లుగానే ఆ రాకెట్ ఆ వాతావరణంలో ప్రవేశించగానే భగ్గున మండిపోయింది. మరికొద్ది నెలల్లో మరల ఇంజన్లో కొన్ని మార్పులు చేసి మరొక రాకెట్ని ప్రయోగించాడు. ఇది కూడా ఆ వాతావరణానికి కాలిపోయింది. ఈ విధంగా మొత్తం 10 రాకెట్లు వృధా అయ్యాయి. కోట్లాది ధనం ఖర్చయిపోయింది. ఆర్తాంగ్ జూమ్ సాయికి ఏమీ తోచలేదు. మానసికంగా చాలా కృంగిపోయాడు. చివరి ప్రయత్నంలో విజయం సాధించాడు. అది ఏ ఆటంకమూ లేకుండా కుజగ్రహంపైకి వెళ్ళి రాగలదని ల్యాబొరేటరీలో నిరూపణ అయింది. ఇక లైఫ్ సైజ్లో వైకింగ్ అనే పేరుతో ఆ రాకెట్ని తయారు చేసి
కుజగ్రహం పైకి పంపబడింది. ఆ తరువాత ఆర్తాంగ్ జూమ్ సాయి ఆధ్యాత్మికతలో పడి భగవంతుని కోసం వెతకసాగాడు. తన తల్లితో భారతదేశానికి వచ్చి వైట్ఫీల్డ్ చేరుకున్నాడు. సత్యసాయి భగవానుడు ఆర్తాంగ్ జూమ్ సాయిని సత్యసాయి సంస్థలలో మానవతా విలువలు గల ఆధ్యాత్మిక విద్యా బోధన వ్యాప్తి చేయమని ఆదేశించారు. 1998లో ఆర్తాంగ్ జూమ్ సాయి బ్యాంకాక్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ అనే సంస్థను నెలకొల్పి సాయి విద్యా విధానంలో మానవతా విలువల గురించి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయటం ఆరంభించారు. సెప్టెంబర్ 2000లో ఆర్తాంగ్ జూమ్ సాయి నాయకత్వంలో ప్రశాంతి నిలయంలో విద్యావేత్తల విశ్వ సమ్మేళనం నిర్వహింపబడింది. అందులో 78 దేశాల నుండి 650 మంది ప్రముఖులు వచ్చి పాల్గొన్నారు. ఆర్తాంగ్ జూమ్ సాయి స్వామి కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉండటం వల్ల బ్యాంకాక్లోని తన ఫ్యాక్టరీ విషయం చూసుకోవడం మానివేశాడు. ఒకరోజు సెక్యూరిటీ చూసే వ్యక్తి గేటు దగ్గర గదిలో తలుపులు బిగించుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు సాయి భగవానుడు ఆ గదిలో ప్రవేశించి అతనిని నిద్రలేపి డ్యూటీ సరిగ్గా చేయమని థాయ్ భాషలో ఆదేశించారు. తలుపులు బిగించిన గదిలోకి ఈ నూతన వ్యక్తి ఎలా ప్రవేశించారో ఆ కాపలాదారునికి అర్థం కాలేదు. సరిగ్గా 2వ రోజున కూడా అదే విధంగా జరిగింది. ఆ తరువాత ఒక రోజున ఫ్యాక్టరీ అధిపతి అయిన ఆర్తాంగ్ జూమ్ సాయి వచ్చినప్పుడు ఆ కాపలాదారుడు వారితో జరిగిన విషయమంతా చెప్పి తన అశ్రద్ధకు క్షమాపణ కోరి ఆ సన్నివేశం తనకు విచిత్రంగా ఉన్నదని విన్నవించుకున్నాడు. ఆ సమయంలో ఆర్తాంగ్తో పాటు ఆఫీస్ గదిలో ప్రవేశించిన అతడు ఆర్తాంగ్ గదిలో అలంకరించబడిన సత్యసాయి బాబా వారి ఫోటో చూసి తన గదిలోకి వచ్చి అర్ధరాత్రి పూట నిద్రలేపినది ఈయనే అంటూ స్వామి ఫోటో చూపించాడు. కొద్ది రోజుల తర్వాత ఆర్తాంగ్ జూమ్ సాయి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో మానవతా విలువల విద్యా విధానం గురించి భగవాన్ బాబా ప్రసంగిస్తూ జూమ్ సాయిని వేదికపైకి పిలిచారు. అప్పుడు ఆర్తాంగ్ జూమ్ సాయి నిండు సభలో బ్యాంకాక్లో తన ఫ్యాక్టరీలో రాత్రివేళ తలుపులు వేసుకుని నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డ్ను స్వామి నిద్రలేపి ఏ విధంగా ఫ్యాక్టరీని కాపాడింది వివరించి చెప్పారు. ఆనాటి నుండి మరింత దృఢ నిశ్చయంతో శాస్త్రజ్ఞుడైన ఆర్తాంగ్ జూమ్ సాయి పాశ్చాత్య దేశాలలో సత్యసాయి ప్రబోధామృతాన్ని పంచిపెడుతూ తన జీవితం సార్థకం చేసుకుంటున్నారు. సింక్లేర్ అమెరికాలో కనెక్టికట్ ప్రాంతంలో నివసించే ఒక కోటీశ్వరుడు సింక్లేర్. అతడు ఒకసారి వ్యాపార సంబంధమైన సమస్యల వలయంలో చిక్కుకొని మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. ఒకరోజు రాత్రి అతడు తన గదిలో కూర్చొని, ఓ భగవాన్, నీవు ఎలా ఉంటావో ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, అది నీవు తప్పకుండా ఉన్నావు అని. నన్ను నీవు స్వీకరించు అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. విచిత్రంగా అప్పటి నుంచి భగవంతుని అదృశ్య హస్తం అతనిని రక్షిస్తున్నట్లు అనిపించసాగింది. ఒకరోజు తెల్లవారుజామున 2-3 గంటల మధ్య సింక్లియర్కి తన భవనం లోపల హాల్లో సత్యసాయి భగవానుడు నడచి వెడుతున్నట్లుగా కనిపించింది. మరల తేరిపారి చూశాడు. స్వామి అక్కడే నిలబడి ఉన్నారు. ఆయన ఎవరు, ఏమిటి అనేది సింక్లియర్కి అర్థం కాలేదు. అయినా ఏదో అవ్యక్తమైన ఆనందం మాత్రం కలిగింది. అదేవిధంగా మరొక రోజు రాత్రి స్వామి దర్శనమైంది. అది స్వప్నం కాదు, అది సందేహం లేకుండా ప్రత్యక్ష దర్శనమే. మర్నాడు సింక్లేర్ న్యూయార్క్ సిటీలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళి అక్కడున్న వ్యక్తికి ఈ విషయం చెప్పాడు. అతడు ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి ఒక విభూతి పొట్లం చేతికిచ్చి సాయిరామ్ అని సింక్లియర్కి దర్శనమిచ్చిన సత్యసాయి భగవానుని గురించి చెప్పాడు. అమెరికాలోని ఒక వ్యాపారస్తుడైన తనకు, అది ఎటువంటి ఆధ్యాత్మికత తెలియని వారికి, ఆయనను గురించి ఏ పుస్తకము చదవని వానికి ఇంట్లో భగవంతుడు కనిపించటమా అనిపించింది సింక్లియర్కి. ఆ కారణంగా సింక్లేర్ మనస్సు భగవాన్ బాబా పాదపద్మాల దగ్గర వాలిపోయింది.
భగవానుని అనుగ్రహం కోసం, భగవానుని ప్రేమ కోసం ఆయన హృదయం పరితపించసాగింది. ఆ ఆర్తి వల్ల, భగవంతుని అనుగ్రహం వల్ల సింక్లేర్ అమెరికా నుంచి బయలుదేరి వచ్చి ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించగానే సత్యసాయి బాబా సింక్లేర్తో, నేను నీ దగ్గరకు 2 సార్లు వచ్చాను అన్నారు. అంతే. సింక్లేర్ ఆశ్చర్యంతో చూడసాగారు. అప్పుడు స్వామి అతనితో, నీ కోసం ఎంతో చేశాను, నీ కోసం ఎంతో ఇచ్చాను, అయినా సరే నీవు ఒక్క క్షణం కూడా శాంతి లేకుండా ఉన్నావు అంటూ స్వామి కోసం ఏదైనా చేయరాదా అన్నారు. ఆ మాటలు వినగానే స్వామి కోసం ఏమి ఇవ్వటానికైనా సిద్ధపడి సింక్లేర్, తప్పకుండా స్వామి, తప్పకుండా అన్నాడు. అప్పుడు స్వామి అతనితో, నీవెప్పుడూ సంతోషంగా ఉండు, అదే నాకు నీవు ఇవ్వవలసింది అన్నారు. తన క్షేమాన్ని కాంక్షించే స్వామి కోరికను విని సింక్లేర్ అప్రతిభుడయ్యాడు. 1993 గురు పూర్ణిమ నాడు పూర్ణచంద్ర సభా మండపంలో సింక్లేర్ ఉపన్యసిస్తూ, నేను బాలునిగా ఉన్నప్పుడు క్రీస్తు వెళ్ళిపోయిన 2000 సంవత్సరాలకు ఇప్పుడు జన్మించానే అని ఎంతో బాధపడ్డాను. నా ఆర్తిని తప్పకుండా ఎవరో విన్నారు. ఇదిగో ఇక్కడ ఆ క్రీస్తును పంపిన పరమాత్ముడే ఉన్నాడు అన్నారు. సింక్లేర్ తన ఉపన్యాసంలో 1-2 సన్నివేశాలు చెప్పాడు. ప్రశాంతి నిలయం రావటానికి కొద్ది నెలల ముందు ఒకనాడు నేను వేరొక పట్టణానికి వ్యాపార రీత్యా వెళ్ళవలసి, నా హెలికాప్టర్ను నేనే నడుపుకొని వెళుతున్నట్లు నా భార్యకు చెప్పాను. అప్పుడు ఆమె, మీకు వ్యాపార సమస్యలతో, ఆలోచనలతో మనస్సు బాగా లేదు, వేరే ఎవరైనా పైలట్ని పెట్టుకొని వెళ్ళండి, మిమ్మల్ని రక్షిస్తూ కూర్చొనటానికి సత్యసాయి బాబా వారికి చాలా పనులుంటాయి, చాలా మందిని ఆయన రక్షిస్తూ ఉండాలి, ఆయన సమయం మీరు ఎందుకు తీసుకుంటారు అన్నది. అప్పుడు నేను ఆమెతో, నేను ఏ క్లాస్ పైలట్ని కదా, నన్ను అనుమానిస్తావేమిటి అని హెలికాప్టర్ని నేనే నడుపుకుంటూ బయలుదేరాను. నా భార్య అనుమానించినట్లే మధ్యలో ఆ హెలికాప్టర్ ఇంజిన్ చెడిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయలేదు. హెలికాప్టర్ అదుపు తప్పింది. ఆ సమయంలో ఇక మృత్యువు తప్పదని నేను జేబులో నుంచి స్వామి ఫోటో తీసి చూశాను. మరుక్షణంలో స్వామి అక్కడే హెలికాప్టర్లో కనిపించి హెలికాప్టర్ని జాగ్రత్తగా నడిపి ఒక కొండ చర్యకు ఆనించి పక్క తలుపు తీసి నన్ను మెల్లగా బయటకు లాగి హెలికాప్టర్ని పక్కకు పెట్టి అదృశ్యమయ్యారు. ఈ విధంగా సత్యసాయి భగవంతుడు ఎప్పటికప్పుడు నన్ను రక్షిస్తూనే నన్ను తన పాదపద్మాల దగ్గరకు చేర్చుకున్నారు. ఇంతకన్నా ఆశ్చర్యం కలిగించే మరొక సన్నివేశం చెప్తాను. ఇక్కడ ఈ సభలో ముందు వరుసలో కూర్చున్న ఆ స్త్రీ స్వామి పెద్ద కుమార్తె. పేరు మెర్లిన్ సింక్లియర్. తన కుమార్తెను స్వామి కుమార్తెగా భావించి అలా చెప్పాడు. ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరిన వనిత. ఆమె ఒక మంచి చురుకైన గుర్రాన్ని కొనుక్కొని దానిపై స్వారీ చేస్తూ దాన్ని పందెం కోసం తర్ఫీదు చేస్తూ ఉండేది. ఒకరోజు క్రీడాస్థలంలో పెద్ద ఎత్తైన గోడను దూకించటానికి ఈ మెర్లిన్ గుర్రంపై అతి వేగంగా వస్తూ ఆ గోడను దాటించటానికి ప్రయత్నించింది. కానీ ఆ గుర్రం కాళ్ళు ఆ గోడకు కొట్టుకొనటం వల్ల ఈ అమ్మాయి ఒక్కసారి ఎగిరి నేలపై పడిపోయింది. అలా పడటంలో ముందుగా ఆమె తల నేలపై తగిలింది. ఆ వెనుకనే 1800 పౌండ్ల బరువు గల ఆ గుర్రం వచ్చి ఆమెపై పడిపోయింది. ఆమెను ఎమర్జెన్సీ మెడికల్ వార్డులో ప్రవేశపెట్టడానికి 45 నిమిషాల సమయం పట్టింది. అప్పుడు ఈ విషయం టెలిఫోన్ ద్వారా తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. నా దగ్గరున్న విభూతి ప్యాకెట్ తీసి ఆమె ముఖంపైనున్న గాయాలకు విభూతి రాస్తూ, ఇది క్రైస్తవ పవిత్ర జలం వంటిది అని చెప్పాను. కొంచెం నోట్లో వేశాను. మర్నాడు మరల వెళ్ళి చూస్తే ముఖం మీద ఒక్క గాయం కూడా లేదు. 3 నెలల తరువాత మళ్ళీ ఆమె గుర్రపు స్వారీ చేస్తూ ఆరోగ్యంగా ఉంది. కానీ ఇంతటితో పూర్తి కాలేదు. ఇంటర్వ్యూ గదిలో స్వామి మెర్లిన్ని చూసి, నేను నిన్ను పక్షవాతం నుంచి కాపాడాను కదూ అన్నారు.
అప్పుడు మెర్లిన్, అవును స్వామి, అవును అన్నది. ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను మెర్లిన్తో, ఏమిటి స్వామి నీతో అన్నది, నీవు స్వామితో చెప్పింది అన్నాను. అప్పుడు ఆమె నాతో, ఆ రోజు గుర్రపు స్వారీలో ప్రమాదం జరిగినప్పుడు నాకు ఒక కన్ను పోయింది. ఆ గుర్రం నా మీద పడ్డప్పుడు ఒక పక్కంతా పక్షవాతం వచ్చింది. నేనా వర్షంలో అలా పడిపోయినప్పుడు నా దగ్గరలో నిలబడి నన్ను చూస్తూ ఉన్నది. హాస్పిటల్ అంబులెన్స్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కనే ఉన్నది. ఎమర్జెన్సీ వార్డులో దగ్గరే ఉన్నది. ఆ రోజు రాత్రి అంతా హాస్పిటల్లో నాకు తోడుగా ఉన్నది ఈ సాయిబాబాయే. ఈయన ఆ రోజు నా కన్ను బాగు చేసి నా పక్షవాతం తగ్గించి అప్పుడు వెళ్ళారు హాస్పిటల్ నుంచి అని చెప్పింది. ఈ సన్నివేశం జరిగి కొన్ని సంవత్సరాలైనా కూడా స్వామి ఇంటర్వ్యూ గదిలో సంభాషణ వల్ల తప్ప నాకు తెలియలేదు. తల్లి తండ్రి కంటే కూడా స్వామి సన్నిహితంగా ఉంటారనటానికి ఇది ఉదాహరణము అని చెప్తూ ఉపన్యాసం చివర, ఓ స్వామి, నేను నిన్ను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నేను నిన్ను సంపూర్ణంగా శరణు వేడుతున్నాను అని నిండు సభలో పలికాడు సిన్క్లేర్ మహాశయుడు. నాకు కావలసింది మీలో మార్పు. జగదీశన్ వృత్తాంతము. మలేషియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీలో డెప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న జగదీశన్ స్వామి గురించి మాట్లాడినప్పుడల్లా ఎనలేని ద్వేషంతో, చెప్పరాని పరుషమైన మాటలతో స్వామిని తూలనాడుతూ ఉండేవాడు. ఒకసారి జగదీశన్ మలేషియాలో తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు గదిలో స్వామి ఫోటో చూసి ఆవేశంతో 2:30 గంటల సేపు స్వామిని నిందించి, ఎదిరించి, కఠినంగా భాషించి, నీవు నిజంగా అందరూ చెప్పుకునే విధంగా మహిమాన్వితుడవైనట్లయితే నిదర్శనం చూపించు, నేను నమ్ముతాను అంటూ సవాల్ చేశాడు. వెంటనే ఆ గదిలో స్వామి ఫోటోపై అప్పటికప్పుడు పరమ పవిత్రమైన విభూతి ప్రత్యక్షమైంది. అతనికి షాక్ కొట్టినట్లయింది. లోకంలో విజ్ఞాన శాస్త్రానికి అతీతమైన శక్తి ఒకటి ఉన్నదని అతడు గ్రహించాడు. 4 నెలల తరువాత భారతదేశం వచ్చి ప్రశాంతి నిలయం చేరుకున్నప్పుడు స్వామి జగదీశన్ దగ్గరకు వచ్చి ప్రేమగా, మృదువుగా, మలేషియా అన్నారు. స్వామికి తాను మలేషియా వ్యక్తినని ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంతో ఎస్ సార్ అన్నాడు. స్వామి అతనిని ఇంటర్వ్యూ గదికి పిలిచారు. తన 7 సంవత్సరాల వయసులో చనిపోయిన తన తండ్రి దగ్గర కూర్చున్నట్లు అనిపించింది 32 సంవత్సరాల జగదీశన్కి. సాయి తండ్రి ప్రేమకు అతని హృదయం కరిగిపోయింది. చెక్కిళ్లపై కన్నీటి ధారలు ప్రవహిస్తున్నాయి. తాను కేవలం 4 నెలల క్రితం స్వామిని 4 నెలల క్రితం నుంచే స్వామిని నమ్ముతున్నాడు. అంతకు ముందు తాను స్వామి అంటే నమ్మకం లేకుండా ఉన్నాడు. ఆ విషయం మనసులో దాచుకొనలేకపోయాడు. స్వామికి ఆ విషయం చెప్పివేయాలని నిశ్చయించుకున్నాడు. స్వామి, నన్ను క్షమించండి. 4 నెలల క్రితం వరకు నేను మీరంటే నమ్మకం లేనివాడిని అన్నాడు. అప్పుడు భగవాన్ బాబా తన చూపుడు వేలును అడ్డంగా ఆడిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, నీవు కేవలం నమ్మకం లేనివాడివి మాత్రమే కాదు, స్ట్రాంగ్ అపోజిషన్, తీవ్ర వ్యతిరేకివి అన్నారు. జగదీశన్ ఒక్కసారి కూలిపోయి స్వామి పాదాలపై పడిపోయి ఏడ్వసాగాడు. సాయినాథుడు అతని భుజాలు పట్టుకొని మెల్లగా పైకి లేపి, ఏడవకు బంగారు, ఏడవకు, స్వామికి అంతా తెలుసు అన్నారు. స్వామి ఆజ్ఞపై జగదీశన్ ప్రస్తుతం కొన్ని తూర్పు దేశాలకు సత్యసాయి సంస్థల సెంట్రల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ తన జీవితం ధన్యం చేసుకుంటున్నాడు. మల విక్షేప ఆవరణములు. తెలివితేటలు, విచక్షణ జ్ఞానం ఉండి కూడా మానవుడు తన స్వరూపాన్ని తాను గుర్తింపలేకపోతున్నాడు. అనేక జన్మల పుణ్యపాప కర్మల ఫలితాలే దీనికి కారణం. సత్కర్మల చేత మనుష్య శరీరం కలుగుతుంది. అయితే జారత్వము, చోరత్వము, అబద్ధమాడటము మొదలైన క్షుద్ర కర్మల చేత మానవునిలో మలము, విక్షేపము, ఆవరణములు చేరుకుంటున్నాయి. ఇవి చేరటం వల్ల మానవునికి స్వస్వరూప జ్ఞానం కలగటం లేదు అంటూ స్వామి ఇలా వివరించారు.
మలం అంటే జన్మ జన్మలుగా ఆచరించిన దుష్కర్మల ఫలితము. ఉదాహరణకు, ఒక వజ్రాల వర్తకుడు గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఆ వేగానికి ఒక వజ్రాల మూట క్రింద పడిపోయింది. ఆ మార్గంలో ఇద్దరు స్నేహితులు వస్తూ ఆ వజ్రాల మూటను చూశారు. మూట విప్పి చూసే ఆ వజ్రాలను ఎవరికి వారు చేజిక్కించుకోవాలని మనసులో భావించారు. ఆ మూటను ఒక వ్యక్తి చూస్తూ ఉంటే రెండవ వ్యక్తి పక్క గ్రామానికి భోజనం తేవటానికి వెళ్ళాడు. కానీ వానికి దుర్బుద్ధి దాపురించింది. ఆ వజ్రాలను తానొక్కడే చేజిక్కించుకోవాలని తాను మిత్రునికి తెచ్చే ఆహారంలో విషం కలిపాడు. అతడు వచ్చి, తమ్ముడూ, నీవు ఈ ఆహారం తింటూ ఉండు, నేను వజ్రాలను చూసుకుంటాను అని వజ్రాలను తేరిపార చూస్తున్నాడు. ఇంతలో మొదటివాడు దుర్బుద్ధితో అలా వంగి చూస్తున్న స్నేహితుని మెడ మీద కత్తితో పొడిచి చంపాడు. తరువాత తృప్తిగా ఆహారం తిన్నాడు. కానీ ఆ విష ప్రభావం వల్ల అతడు చనిపోయాడు. విలువైన వజ్రాలు లభించినా వాటిని ఇద్దరూ దక్కించుకొనలేకపోయారు. ఆ పాప ప్రవృత్తికి గురి చేసింది మలం. ఈ మలానికి కారణమైన దుర్భావములు, దుశ్చేష్టలు నిర్మూలము గావించుకోవాలంటే నిరంతరము దైవ చింతన చేయటము తప్ప మరొక మార్గం లేదు. ఇంకా విక్షేపము అంటే చంచలత్వము. దక్షిణేశ్వరంలో కాళికాదేవి ఆలయంలో రామకృష్ణ పరమహంస అర్చకుడుగా ఉండేవాడు. ఒకనాడు ఆ దేవాలయం కట్టించిన రాణి రాసమణి వచ్చి పరమహంసను ఆ జగన్మాత మీద పాట పాడమని కోరింది. ఆయన పాట పాడుతూ ఉండగా రాసమణితో సహా అందరూ తలలూపుతున్నారు. పరమహంస ఒక్కసారిగా పాట ఆపి రాసమణి చెంప మీద చెళ్ళుమని దెబ్బ వేశాడు. మనిషి ఇక్కడ, మనస్సు కలకత్తా హైకోర్టులో ఆస్తి తగాదాల దగ్గర అన్నారు. ఆమె ఉత్తమురాలు కాబట్టి తన విక్షేపానికి అంటే మనస్సు యొక్క చంచలత్వానికి ఇది సరి అయిన మందు అని భావించింది. అందువల్ల విక్షేపాన్ని తొలగించుకొనటానికి ఏకాగ్రతను అభివృద్ధి చేసుకోవటమే మార్గము. ఇంకా మూడవది ఆవరణము. నేను విద్యార్థిని, నేను ఉపాధ్యాయుడను, నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను స్త్రీని, నేను పురుషుడను అని ఈ విధంగా ఈ శరీరమే నేను అనే అజ్ఞానమే ఆవరణము. నిజంగా విచారిస్తే నీవు విద్యార్థివి కావు, నీవు ఉపాధ్యాయుడవి కాదు, నీవు బ్రాహ్మణుడవు కాదు, నీవు స్త్రీవి కావు, నీవు పురుషుడవు కాదు, నీవు ఆత్మస్వరూపుడవు అని గ్రహించటమే ఆవరణమును తొలగించుకొనటం. ఒక గర్భవతి అయిన పులి ఒక నదిని దాటుతూ ఉండగా అకస్మాత్తుగా బిడ్డను ప్రసవించింది. బిడ్డ ఆ నది వేగానికి కొట్టుకొని పోయింది. తరువాత ఆ పులిపిల్ల ఒకచోట ఒడ్డుకు చేరి గొర్రెల మందలో కలిసిపోయి వాటితో కలిసి జీవిస్తూ తాను పులిననే విషయం మరచిపోయింది. గొర్రెలతో పాటు తాను కూడా గడ్డి తింటూ గొర్రెల వలె తాను అరుస్తూ తన శక్తిని తాను తెలుసుకొనలేని స్థితిలో పడిపోయింది. కొన్నాళ్లకు ఒక పులి ఆ గొర్రెల మంద పైన పడింది. ఆ మందలో పులిపిల్ల ఉండటం, అది గొర్రె వలె ప్రవర్తించటం చూసి అది ఆశ్చర్యపడింది. కానీ ఆ పులిపిల్ల గొర్రెల వెనుక వెళుతూ ఉంటే ఆ పులి దానిని పట్టుకొని లాక్కొని వచ్చి అక్కడ నీటిలో దాని నీడను చూపించి, చూడు, నీవు పులివి, గొర్రెవి కావు, నీ స్వస్వరూపం తెలుసుకో అని బోధ చేసింది. అప్పుడది తన స్వస్వరూపాన్ని తాను గుర్తించింది. కాబట్టి ఆవరణను తొలగించుకొనటానికి దైవార్పణ భావం పెంపొందించుకొనటమే మార్గము అని బోధించారు సత్యసాయి బాబా. స్వామి తన ఉపన్యాసాలలో దివ్యాత్మ స్వరూపులారా అని మనల్ని పిలుస్తూ మన స్వరూపాన్ని మనకు పదే పదే గుర్తు చేస్తున్నారు. నీవు శరీరానివి కాదు, ఆత్మస్వరూపుడవు అని ప్రబోధిస్తున్నారు. కాబట్టి నాలుక మీద నామాన్ని నాట్యం చేయించటం, మనసులో స్వామి రూపాన్ని నిలుపుకోవటం, స్వామి ప్రసాదించే దివ్య జ్ఞానంతో దివ్య జీవనం గడపటం, వీటి వల్ల ఈ మల విక్షేప ఆవరణములను తొలగించుకొనవచ్చునని అర్థమవుతున్నది. శ్రీ సత్యసాయీశ్వరుని పాదపద్మాలకు అనేక అభివందనాలు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి.
ఇది 14వ అధ్యాయము. సాయిరామ్.